డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ రైలు టాయ్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. ఇది పశ్చిమ బెంగాల్లో న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్ వరకు ప్రయాణించేందుకు 1881లో ఏర్పాటు చేస్తారు. ఇది 2 అడుగుల గేజ్పై నడుస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ ప్రాంతం గుర్తించారు. ఇక ఇది హిమాలయాల అద్భుతమైన వీక్షణలను, ముఖ్యంగా 7218 అడుగుల ఎత్తులో ఉన్న ఘౌమ్ స్టేషన్ వరకు ప్రయాణికులు తీసుకెళ్తుంది. పర్యాటకుల కోసం కొత్తగా ఉదయం 7:15 జాయ్ రైడ్ సేవలు ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్ చరిత్ర గురించి ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర అద్భుతంగా వివరించారు. డార్జిలింగ్ రైల్వే అందాలు వివరిస్తూ, చరిత్ర తెలుపుతూ పర్యాటకులకు గైడెన్స్ ఇస్తున్నారు. రైల్వే 1881వ సంవత్సరంలో స్థాపించబడింది. అంటే దాదాపు 145 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ రైల్వే రవాణా కొరకు వాడేవారు ఆ రోజుల్లో. ఇప్పటికీ 145 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఈ రైల్వే నడుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు టూరిస్టులకు, ప్రయాణికులకు టూరిజం కోసం వాడుతున్నారు. 1969లో రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ నటించిన ఆరాధన అనే సినిమాలో ఈ ట్రైన్, ఈ స్టీమ్ ఇంజిన్ ట్రైన్ డార్జిలింగ్ లో పాట చిత్రీకరించినారు, మేరా సప్నో కా రాణి అని. అప్పుడు ఈ డార్జిలింగ్ రైల్వే స్టేషన్ గురించి, ఈ రైలు గురించి ప్రపంచానికి మొత్తము తెలిసింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే 1881వ సంవత్సరంలో స్థాపించబడింది. అంటే దాదాపు 145 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ రైల్వే రవాణా కొరకు వాడేవారు ఆ రోజుల్లో. ఇప్పటికీ 145 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఈ రైల్వే నడుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు టూరిస్టులకు, ప్రయాణికులకు టూరిజం కోసం వాడుతున్నారు. 1969లో రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ నటించిన ఆరాధన అనే సినిమాలో ఈ ట్రైన్, ఈ స్టీమ్ ఇంజిన్ ట్రైన్ డార్జిలింగ్ లో పాట చిత్రీకరించినారు, మేరా సప్నో కా రాణి అని. అప్పుడు ఈ డార్జిలింగ్ రైల్వే స్టేషన్ గురించి, ఈ రైలు గురించి ప్రపంచానికి మొత్తము తెలిసింది.